20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. ఆంధ్రప్రదేశ్ను ఇప్పుడు రెండు రకాల విపరీత వాతావరణ పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఒకవైపు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ నిప్పులు చెరుగుతుంటే, మరోవైపు కొన్ని జిల్లాల్లో అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సాధారణంగా మే నెలలో ఉండే ఎండల తీవ్రత ఈసారి మరింత ఎక్కువగా ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు వడగాలులు అత్యంత ప్రమాదకరంగా ఉండనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 46 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నిప్పులు చెరుగుతున్న ఎండల మధ్య ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు పదే సూచిస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగడం ప్రాణాలకే ప్రమాదకరమని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇక ఎండల వేడి ఒకవైపు ఉంటే మరోవైపు కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శనివారం రోజున ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. తీవ్రమైన ఎండల తర్వాత వచ్చే ఈ వర్షాలు పిడుగులకు దారి తీసే అవకాశం ఉన్నందున రైతులు, పశువుల కాపరులు, బయట పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద నిలబడడం, బహిరంగ ప్రదేశాల్లో ఉండడం వంటివి చేయకూడదని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 221 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉండగా 13 మండలాల్లో అతి తీవ్రమైన వడగాల్పులు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులు సూచిస్తున్నారు.